ఈ అబ్బాయిని ఒకసారి వీడియోలో అందరికి చూపించయ్యా. చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యం ఇది. ఎందుకంటే చాలా ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. ఈ అబ్బాయి లాంటి ప్రమాదంలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. చూడు, అమాయకుల్లాగా ఉన్నాడు. ఏ నోట్లో ఏలు పెట్టినా కొరకలేనటువంటి వాడిగా, అరటిపండు ఇస్తే ఒలుసుకొని కూడా తినలేనటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన చేసిన ఘనకార్యం ఏమిటంటే చెబుతాను. మరి ఈ అబ్బాయి చెప్పమన్నాడు. ఎందుకు నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారన్నా, మరి ఎంతమంది నాశనం అయిపోతున్నారో. నేను భక్తుడినే కదా, వైట్ అండ్ వైట్ వేసుకున్నాను కదా, నేను చేసిన ఘనకార్యం చెబుతాను ఒకసారి అని తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడుందో గుండెలు బాదుకుంటున్నది. ఏం చేశాడా, ఏం కొంపారిశాడా అని. హల్లెలూయా. ఏంటి ఆ యాప్ పేరేంటి? ఆర్టీ గోల్డ్ అంట యాప్. అలాంటి ఇంకా కొన్ని ఉంటాయిగా చాలా కంపెనీలు. ఆల్రెడీ ఇప్పుడు దాని బ్యాన్ అయింది. అది ఈ అబ్బాయి సెల్లోకి ఒక ఆమె చెబితే డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందు ఎంత కట్టావు? 4,500 కడితే రోజుకి ఎంత వస్తాయి? 263 రూపాయలు వస్తాయి. ఫస్ట్ 4,600 కట్టాడు. రోజుకొచ్చి ఈ అబ్బాయి అకౌంట్లోకి 263 రూపాయలు పడుతున్నాయి. అలాగూ ఇంకో కొంచెం పెంచావా? ఇంకెంత పెంచావు? 20,000 వేస్తే 600 వస్తున్నాయా? ఎంత వస్తున్నాయి? 1000 రూపాయలు వస్తున్నాయి. 20,000 వేసేసాడు వెంటనే వాళ్ళ అకౌంట్లోకి. రోజుకి 600 వస్తున్నాయి. ఇలాగూ అతను డబ్బులు కడుతూ ఒక రోజున ఈ అబ్బాయికి 14 లక్షలు ఒకేసారి తన అకౌంట్లోకి వచ్చినట్లు నీ యాప్లో చూపించింది. 14 లక్షల రూపాయలు తన అకౌంట్లో పడిపోయినట్లు. ఇక మరలా కాసేపు ఆగిన తర్వాత ఇంకొక 15 లక్షలు పడిపోయినాయి. రాత్రికి రాత్రి 30 లక్షల రూపాయలు వచ్చి తన యాప్లో పడిపోతున్నాయి. ఇక ఈ అబ్బాయికి ఆలోచనలు మారిపోయినాయి. ఆ తెల్లారి పొద్దున్నే వాళ్ళ ఆవిడ ఈ అబ్బాయికి బట్టలు తీసుకుందామని వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్తే మామూలు ఇలాంటి బట్టలు తీసుకుంటుంటే ఈ అబ్బాయి ఊహలు ఎలా ఉన్నాయంటే, ఈ పిచ్చి మొహందే ఈ ఏదో బట్టలు తీసుకుంటుందేంటి, లిలిని కాటన్ కదా నాకు తీసుకోవాల్సింది, మన రేంజ్ అది కదా, తెలీదుగా ఎర్రిమొహం అనుకుంటున్నాడు. అనుకొని ఇంకా తన ఊహలు ఎలా ఉన్నాయంటే, అవసరమైతే రోజుకొచ్చేసి 10,000 రూపాయలు వచ్చే విధానం ఉంది. అందులో డబ్బులు కట్టాలి, కాకపోతే కొన్ని లక్షలు. అవసరమైతే ఇల్లు అయినా తాకట్లో పెట్టి మనం వాళ్ళకి ఇంత డబ్బు కడితే మనకు రోజుకొచ్చి 10,000 రూపాయలు ఇంట్లోకి వచ్చి పడిపోతాయి. అర్థమవుతుందా? లక్షలు సంపాదించవచ్చు. దానికి మనం కారు కొనాలా, లెలిని కాటన్ మెయింటైన్ చేయాలా బట్టల్లో. అసలు ఏం చెయ్యాలి? అప్పటికే 4 లక్షలు కొన్నావా బంగారం? దాంట్లో యాప్లోనే కొన్నాడు. రియల్గా కొన్నా యాప్లోనే 4,50,000 రూపాయలకు బంగారం కొనేసాడు ఆల్రెడీ. ఈ ఊహల్లో ఉంటుండగా 30 లక్షలు వచ్చినాయి ఉంటుండగా ఒక చిన్న మెసేజ్ వచ్చింది. ఇది ఫేక్, మీ డబ్బులు పోయినాయి అని వచ్చింది. వచ్చి ఈ అబ్బాయి తమ్ముళ్ళాడు చూసుకునేసరికే ఆ యాప్ కనిపించట్లా. ఇది ఎదురు చూసేసరికి 2,25,000 రూపాయలు అయ్యగారికి స్వాహా. ఒక చిన్న చిల్లర కొట్టు మీద బ్రతికే ఈ అబ్బాయి 2,25,000 రూపాయలు ఎంతకాలానికి సంపాదించాలి? ఎందుకు ఈ సాక్ష్యం నేను ఈ అబ్బాయిని చెప్పమని ఇక్కడ నిలబెట్టానంటే, ఊహల్లోకంలోనికి వెళ్తున్నారు. ఒక చెల్లి వచ్చింది, తన భర్తకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మందు తాగడు, వ్యభిచార అలవాటులు లేవు, ఏ దుర్వ్యసనాలు లేవు, స్నేహితులు లేరు, పేకాట లేదు, ఇలాంటివి ఏమీ లేవు. చూస్తే 60 లక్షల రూపాయలు తను అప్పు చేశాడు. తనకు రోజు నెలకొచ్చేసి 80,000 70,000 జీతం వస్తుంది. 60 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అమ్మాయి ఏం చేసావంటే తన దగ్గర సమాధానం లేదు. ఈ అబ్బాయి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఎలాంటి యాపులు ఏదో ప్రజలని పాడు చేస్తున్నాయి. యవనస్తులారా,
ఆ యాప్ల గురించి మీకే తెలుసు. పేకాట గురించినటువంటి యాప్ పేరేంటది? రమ్మీ. దాని గురించి కూడా తెలుసు. పేకాట అంటే ఎవడో ఆడడని దాని పేరు మార్చి రమ్మీ, అమ్మీ, రమ్మీని అమ్మీలాగా చూపించి పిల్లల దగ్గర ఈ పేకాట రాయుళ్ళు దగ్గర ఆన్లైన్ పేకాట, అది దాని పేరు అమ్మి. ఆడమగ తేడా లేకుండా ఆడుతున్నారు. జాగ్రత్తగా వినండి. మగపిల్లలే కాదు, సెల్ ఫోన్లో ఉన్నటువంటి వారు ఇలాగ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దురాశ దుఃఖమునకు చేటు మూలము. విన్నావుగా? ఇంకెప్పుడన్నా కడతావా? కట్టడం. ఓకే, అన్నీ చెప్పేవాడు రాతో, చిన్న విషయం కూడా చెప్పేవాడు. ఇది చెప్పలా అన్నా, ఒక ఇలా యాప్ వచ్చింది, ఈ యాప్లో నేను ఇంత డబ్బులు కట్టాను, నాకు రోజుకి ఇంత వస్తున్నాయి అని చెప్పాలా చెప్పొద్దా? చెప్పావా నాతో? చెప్పడం. డబ్బు. ఎవడైనా అమ్మాయిని ప్రేమించేవాడు ఇదేంటి మెసేజ్ పెట్టేవాడు నాతో, అన్నా మరి పలానా అమ్మాయి నాకు లైన్లో పడింది, ఆ అమ్మాయికి మెసేజ్లు పెడుతున్నాను, ఏ గాడిదన్న చెబుతాడా నాకు? అది ఎంతో, ఇది కూడా అంతే. అది అమ్మాయి, ఇది డబ్బు ఆశ. ఈ రెండు ప్రమాదం. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. మీలో ఎవరైనా ఉన్నారేమో అందుకు చెప్పించాను. ఆ యాపులు నమ్మకండి, అది పచ్చి మోసం. డబ్బు అనేటువంటిది ఉచితంగా వస్తుందని నువ్వు ఆశపడ్డావంటే సాతాను వల అందులో ఉందని అర్థం. కష్టపడండి, వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించుకోండి. కష్టపడండి, డబ్బు సంపాదించండి. అలాగూ మీరు పైకి రండి. కానీ ఉచితంగా బెట్టింగుల మీదో పేకాట మీదో ఇలాంటి యాపుల ద్వారానో డబ్బు సంపాదించుకోవాలనుకున్నట్లయితే చాలా ప్రమాదములో, దరిద్రములో, శాపములో పడిపోయే ప్రమాదం ఉంది. దురాశకి వెళ్ళకండి. మీకందరికీ నిండి వందనాలు. ఈ సాక్ష్యం చెప్పించడానికి నువ్వు పూనుకొని ధైర్యంగా సిగ్గుపడకుండా ముందుకొచ్చినందుకు ఇది నీ ఆత్మీయతను తెలియచేస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక.